మావా, అద్దం ముందు నిలబడగానే ఆ పొట్టని చూసి ఇంకెంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? పర్లేదులే మావా, రేపట్నుంచి పక్కా డైట్ అని చెప్పి ఆ మరుసటి రోజు మళ్ళీ వేడి వేడి బిర్యానీ మీద పడిపోతున్నావే. అక్కడే నువ్వు నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నావు. ఎవడో చెప్పాడని ఉదయాన్నే నిమ్మరసం తాగితే ఫ్యాట్ కరిగిపోదు, ఎవరో రాశారని గ్రీన్ టీ తాగితే మ్యాజిక్ జరగదు. బాడీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు మావా, అదొక అద్భుతమైన మిషన్. నువ్వు దానికిచ్చే ఇన్పుట్ని బట్టే అవుట్పుట్ ఉంటుంది. సోడా వేస్తే తుప్పు వదిలినట్టు ఫ్యాట్ కరిగిపోవడానికి అదేం ఇనుము కాదు మావా, అది నీ బాడీ దాచుకున్న ఎనర్జీ. ఈరోజు ఈ వీడియో చూశాక నీ మైండ్ సెట్ మారకపోతే అడుగు, కానీ ఒక కండిషన్: వీడియో మధ్యలో వదిలేస్తే నీ ఫ్యాట్ నిన్ను వదిలేదు. మన బాడీకి మన బద్ధకానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో గెలుపు మనదే కావాలి. రెడీనా? లెట్స్ స్టార్ట్ ద వార్. మొదటగా అసలు ఈ ఫ్యాట్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సింపుల్ లాజిక్ మావా, నీ బాడీ ఒక ఖరీదైన కారు అనుకో. నువ్వు రోజు దానికి పెట్రోల్ కొట్టిస్తున్నావు, కానీ కారుని మాత్రం షెడ్డుకే పరిమితం చేస్తున్నావు. అప్పుడు ఆ పెట్రోల్ అంతా ఏమవుతుంది? ట్యాంకు నిండిపోయి కారు చుట్టూ, టైర్ల దగ్గర, సీట్ల కింద స్టోర్ అవుతుంది. అదే నీ పొట్ట, నీ నడుము, నీ మెడ దగ్గర ఉన్న కొవ్వు. సైన్స్ భాషలో చెప్పాలంటే క్యాలరీ డిఫిసిట్. అంటే నువ్వు లోపలికి పంపే పెట్రోల్ కంటే కారు నడిపే కిలోమీటర్లు ఎక్కువ ఉండాలి. రోజుకు 2000 క్యాలరీల ఫుడ్ తింటూ 500 క్యాలరీలు కూడా ఖర్చు చేయకపోతే మిగిలిన 1500 క్యాలరీలు ఫ్యాట్ లాగా మారి నీ బాడీని ఒక స్టోర్ రూమ్లా మార్చేస్తాయి. కొత్తగా పెట్రోల్ కొట్టడం కొంచెం తగ్గించి బాడీని ఎక్కువ కష్టపెడితే బాడీ ఏం చేస్తుందో తెలుసా? లోపల దాచుకున్న ఆ పాత పెట్రోల్ అంటే నీ ఫ్యాట్ని తీసి వాడటం మొదలు పెడుతుంది. అదే నీ వెయిట్ లాస్ జర్నీకి అసలైన నాంది. ఇక్కడ అసలైన గేమ్ ఒకటుంది, అదే బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్. నువ్వు ఏ పని చెయ్యకుండా, ఏ కదలిక లేకుండా పడుకున్నా కూడా నీ బాడీ కొంత ఎనర్జీని ఖర్చు చేస్తుంది. ఎందుకంటే నీ గుండె కొట్టుకోవాలి, నీ ఊపిరితిత్తులు గాలి పీల్చాలి, నీ మెదడు ఆలోచించాలి, వీటన్నింటికీ ఫ్యూయల్ కావాలి. దీనికి తోడు నువ్వు చేసే చిన్నపాటి నడక, వర్కౌట్ కలిపితే వచ్చే నెంబరే నీ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఈ నెంబర్ ఎంతో తెలుసుకోకుండా గుడ్డిగా డైటింగ్ చేస్తే చుక్కాని లేని పడవ ప్రయాణంలాగే ఉంటుంది మావా. గూగుల్లో TDEE క్యాలిక్యులేటర్ అని కొట్టి నీ హైట్, వెయిట్ ఇవ్వు, ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కంటే ఒక 300 క్యాలరీలు తక్కువ తిను, అంతే, మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. లెక్క తెలియకుండా చేసే ఏ పని అయినా ఫెయిల్ అవుతుంది. ఫిట్నెస్ కూడా అంతే. ఇక తిండి విషయానికొద్దాం. మన మిడిల్ క్లాస్ ప్లేట్లో మెయిన్ విలన్ ఎవరో తెలుసా? మనం ముద్దపప్పు, ఆవకాయ కాదు మావా, మనం కొండంత వేసుకునే తెల్లటి అన్నం. రైస్లో తప్పు లేదు, కానీ మనం తినే క్వాంటిటీలో తప్పుంది. 90% అన్నం వేసుకుని పిసరంత కూర వేసుకుంటే నువ్వు బాడీకి కేవలం షుగర్ని అంటే కార్బోహైడ్రేట్స్ని మాత్రమే ఇస్తున్నావు. ఈ రోజు నుంచి నీ ప్లేట్ రూల్ మార్చే. నీ ప్లేట్ని 3 భాగాలుగా విడగొట్టు. సగం ప్లేటు నిండా ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ ఉండాలి. ఇది నీ కడుపుని నింపుతుంది, కానీ ఫ్యాట్నివ్వదు. మిగిలిన సగంలో సగం అంటే 25% పక్కాగా ప్రోటీన్ ఉండాలి. అది గుడ్లు కావచ్చు, చికెన్ కావచ్చు, లేదంటే పనీర్ కావచ్చు. ప్రోటీన్ అనేది నీ బాడీకి ఒక కవచం లాంటిది. అది అరగడానికి బాడీ ఎక్కువ కష్టపడాలి, అంటే తింటూనే క్యాలరీలు బర్న్ చేయొచ్చు. ఇక మిగిలిన చిన్న పార్ట్లో మాత్రమే నీకు నచ్చిన అన్నం లేదా చపాతీ ఉండాలి. కడుపు నిండుతుంది, కానీ ఫ్యాట్ పెరగదు. ఇదెలా ఉందో చెప్పు మావా. ఇంకొక డేంజర్ జోన్ గురించి చెప్పాలి, అదే లిక్విడ్ కిల్లర్స్. నువ్వు రోజంతా హెల్దీగా తిని సాయంత్రం ఒక కూల్ డ్రింక్ తాగావంటే నీ డైట్ అంతా గోవిందా. ఆ ఒక్క బాటిల్ సోడాలో ఉండే షుగర్ డైరెక్ట్గా వెళ్ళి నీ పొట్ట దగ్గర సెటిల్ అయిపోతుంది. షుగర్ అనేది ఒక తీయటి విషం మావా. టీలో షుగర్, కాఫీలో షుగర్, బయట తాగే జ్యూసులు, ఇవన్నీ నీ ట్రాన్స్ఫర్మేషన్ని అడ్డుకునే గోడలు. ఫ్రూట్ జ్యూస్ తాగడం కంటే నేరుగా ఫ్రూట్ తినడం నేర్చుకో. ఎందుకంటే జ్యూస్ తీసేటప్పుడు అందులో ఉండే ఫైబర్ అంతా బయటకు పోతుంది. కేవలం షుగర్ వాటర్ మాత్రమే నువ్వు తాగుతావు. బీ స్మార్ట్ మావా, నేచర్ ఇచ్చిన దాన్ని అలాగే తీసుకో. నా ప్రియమైన మావా, మన శరీరం ఒక యంత్రం కాదు మావా, ఇది చాలా ఇంటెలిజెంట్ సిస్టమ్. నువ్వు ఏం తింటావో, ఎంత కదులుతావో, ఎంత నిద్రపోతావో అన్నిటినీ ఇది గమనిస్తుంది, అన్నిటికీ రియాక్ట్ అవుతుంది. నువ్వు రోజు ఎక్కువ తింటూ తక్కువ కదులుతూ ఉంటే నీ బాడీకి ఒక సిగ్నల్ వెళుతుంది, ఇంకా ఎనర్జీ వస్తోంది, దాన్ని స్టోర్ చెయ్యాలి అని. అదే స్టోర్ అవుతుందేంటో తెలుసా? అదే ఫ్యాట్ మావా. అది శత్రువు కాదు, అది నీ బాడీ సేవింగ్స్ అకౌంట్. కానీ నువ్వు దాన్ని వాడకుండా మళ్ళీ మళ్ళీ డిపాజిట్ చేస్తుంటే ఒకరోజు అది నీ కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు నీకొక సింపుల్ విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో ఏ మ్యాజిక్ డ్రింక్ లేదు,
లెమన్ వాటర్, హనీ, గ్రీన్ టీ ఇవి హెల్ప్ చెయ్యొచ్చు, కానీ ఇవే నీ ఫ్యాట్ని కరిగించవు. ఫ్యాట్ కరిగేది ఒకే ఒక కారణం వల్ల: నువ్వు ఖర్చు చేసే ఎనర్జీ నువ్వు తీసుకునే ఎనర్జీ కంటే ఎక్కువైతే. ఇది సింపుల్ లాజిక్. నువ్వొక రోజు మొత్తం 2000 క్యాలరీలు తింటే నీ బాడీ 2000 క్యాలరీలు వాడుకుంటే ఏ మార్పు ఉండదు. కానీ నువ్వు 1700 తింటే బాడీకి మిగిలిన 300 క్యాలరీలు ఎక్కడి నుంచి వస్తాయి? నీ బాడీ స్టోర్ చేసిన ఫ్యాట్ నుంచి. అక్కడే గేమ్ మారుతుంది మావా. కానీ ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. వాళ్ళు తినడం ఒక్కసారిగా చాలా తగ్గిస్తారు, లేదా పూర్తిగా ఆపేస్తారు. అప్పుడు బాడీ ఏమనుకుంటుంది? సమయం బాగోలేదు, ఫుడ్ రావడం లేదు, సేవ్ చెయ్యాలి అని మరింత ఫ్యాట్ స్టోర్ చేస్తుంది. అందుకే స్లోగా, స్మార్ట్గా చెయ్యాలి. ఇప్పుడు ఒక చిన్న రూల్ చెప్తాను. నీ ప్లేట్ను ఒకసారి గమనించు. ఎంత అన్నం ఉంది, ఎంత కూరుంది, ఎంత ప్రోటీన్ ఉంది. చాలాసార్లు మనం కార్బ్స్ మాత్రమే ఎక్కువగా తింటాం, అన్నం కొండల, కూర పిసరంతా. అప్పుడు నీ బాడీకి బ్యాలెన్స్ ఉండదు. నువ్వు ఏం చెయ్యాలి అంటే నీ ప్లేట్ని ఇలా చూసుకో. అర్ధం కూరలు, కొంచెం ప్రోటీన్, మిగిలినది కార్బ్స్. అన్నం తగ్గించని కాదు, అన్నం మితంగా తిను, కూరలు ఎక్కువగా తిను. నీ కడుపు నిండుతుంది, కానీ క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఇది చిన్న మార్పు, కానీ పెద్ద రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం: ప్రోటీన్. చాలామంది అనుకుంటారు, నేను జిమ్ముకు వెళ్ళను, నాకు ప్రోటీన్ ఎందుకు అని. కానీ ప్రోటీన్ నీ శరీరానికి చాలా అవసరం. అది నీ మజిల్స్ని కాపాడుతుంది, నీకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. నీ బాడీకి ప్రోటీన్ డైజెస్ట్ చేయడం కష్టం, అందుకే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. అంటే నువ్వు తిన్నా కూడా బర్న్ అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్ మావా. ఇప్పుడు ఒక డేంజర్ గురించి చెప్తాను: లిక్విడ్ క్యాలరీస్. నువ్వు అన్నం తగ్గించి హెల్దీగా తిన్నా కూడా ఒక కూల్ డ్రింక్ తాగితే అన్నీ వేస్ట్. అవి నీ బాడీకి సిగ్నల్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఫ్యాట్గా స్టోర్ అవుతాయి. టీలో షుగర్, కాఫీలో షుగర్, జ్యూస్ ఇవి చిన్నవిగా అనిపిస్తాయి, కానీ ఇవే పెద్ద సమస్య. ఫ్రూట్ తిను, జ్యూస్ వద్దు, నీకు ఫైబర్ కూడా వస్తుంది, షుగర్ స్పైక్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు చాలామంది అడుగుతారు, జిమ్ముకు వెళ్ళాలా అని. నిజం చెప్తాను, జిమ్ చాలా మంచిది, కానీ తప్పనిసరి కాదు. నీ బాడీకి కావాల్సింది ఒకటే: మూవ్మెంట్. రోజుకి కనీసం 8000 నుంచి 10,000 స్టెప్స్ నడవాలి చాలు. ఫోన్లో మాట్లాడుతున్నావా? నడువు. ఆఫీస్కి వెళ్తున్నావా? లిఫ్ట్ వదిలేసి మెట్లెక్కు. చిన్న దూరం ఉందా? బైక్ వదిలి నడిచి వెళ్ళు. దీన్నే నీట్ అంటారు. నువ్వు జిమ్లో చేసే 1 గంట వర్కౌట్ కంటే రోజంతా నువ్వు చేసే ఈ చిన్న చిన్న కదలికలే ఎక్కువ ఫ్యాట్ని బర్న్ చేస్తాయి. మజిల్ని బిల్డ్ చేయమావా. నీ బాడీలో మజిల్ ఎంత ఎక్కువగా ఉంటే నీ బాడీ అంత పవర్ఫుల్ ఇంజిన్లా మారుతుంది. నువ్వు పడుకున్నా కూడా ఆ మజిల్ నీ ఫ్యాట్ని కరిగిస్తూనే ఉంటుంది. అది మజిల్ పవర్ అంటే. ఇక వెయిట్ లాస్లో అందరూ మర్చిపోయే అతి ముఖ్యమైన విషయం నిద్ర. నువ్వు ఎంత డైట్ చేసినా, ఎంత నడిచినా రోజుకి 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోకపోతే అంతా వేస్ట్. నువ్వు సరిగ్గా నిద్రపోయినప్పుడు బాడీ స్ట్రెస్కి గురవుతుంది. అప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందో తెలుసా? బాడీకి ఒక సిగ్నల్ ఇస్తుంది: బయట ఏదో ప్రమాదం ఉంది, అందుకే ఉన్న ఫ్యాట్ని అస్సలు వదలద్దు, దాచిపెట్టుకో అని. అందుకే నిద్ర లేకపోతే పొట్ట చుట్టూ కొవ్వు అలాగే ఉండిపోతుంది. అలాగే రోజు 4 లీటర్ల నీళ్లు తాగు. నీ బాడీ ఎంత హైడ్రేటెడ్గా ఉంటే మెటబాలిజం అంత స్పీడ్గా ఉంటుంది. ఆకలి వేసిన ప్రతిసారి అది ఆకలి కాదు మావా, దాహం కూడా కావచ్చు. ఒక గ్లాస్ నీళ్లు తాగి చూడు, సగం ఆకలి మాయమైపోతుంది. చివరగా ఒకటి గుర్తుంచుకో మావా, ఇది 10 రోజుల్లో ముగిసే ప్రయాణం కాదు. 10 ఏళ్ల బద్ధకం 10 రోజుల్లో పోదు కదా. 10 రోజులు డైట్ చేసి 11వ రోజు దోస్తు బర్త్డే అనే బిర్యానీలు కుమ్మేసి ఇక నా వల్ల కాదులే అని వదిలేయకు. మన లైఫ్లో 80-20 రూల్ పాటించు. 80% పక్కాగా తిను, 20% నీకు నచ్చింది తిను. కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండటం కాదు. తప్పు చేసినా సరే మళ్ళీ మరుసటి నిమిషమే ట్రాక్లోకి రావడం. పేషెన్స్ ఉండాయి మావా. నీ బాడీ నీకు ఒక రోజే రాలేదు, అలాగే ఒకరోజే పోదు. ఫ్యాట్ లాస్ అంటే కేవలం సన్నబడటం మాత్రమే కాదు, అది నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రేపొద్దున నువ్వు నచ్చిన డ్రెస్ వేసుకున్నప్పుడు, అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు వచ్చే ఆ ఆనందం ఉంది చూడు, అది ప్రపంచంలో దేనికీ సాటిరాదు. ఈరోజే ఒక నిర్ణయం తీసుకో. నీ బద్ధకాన్ని షూతో తొక్కి పారేసి నడక మొదలుపెట్టు. నెక్స్ట్ 3 నెలల్లో నీ బాడీ నువ్వే గుర్తుపట్టలేనంతగా మారాలి. అప్పుడు నువ్విచ్చే ఆ కిక్కే వేరు. ఐయామ్ విత్ యూ మావా. నీ ఫిట్నెస్ వార్లో నేను నీకు తోడుంటాను. ఈ వీడియో నీ లైఫ్లో ఒక చిన్న మార్పు తెచ్చినా మా ప్రయత్నం సఫలమైనట్టే. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే నీలాగే పొట్టని కవర్ చేసుకుంటున్న నీ ఫ్రెండ్కి ఇది షేర్ చేయి.
ఇలాంటి మరిన్ని రా అండ్ రియల్ ఫిట్నెస్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు. మరో పవర్ఫుల్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫిట్గా ఉండు, ఫైర్తో ఉండు.